యా వెహికల్లో అయితే వాబ్లింగ్ ఉందండి. 6000 RPM దగ్గర 85 కిలోమీటర్స్ మనం క్రాస్ చేసాము. నా ఇట్ ఈస్ 100 మీరు చూడొచ్చు. హే బైకర్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. మనం బలినో 2022ని డ్రైవ్ చేయబోతున్నామండి. స్టెబిలిటీ ఏ విధంగా ఉంది, 70 kgs కూడా పెరిగింది కదా. రియల్ లైఫ్లో మనకి ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా, డ్రైవింగ్ ఫీల్ ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం ఛానల్ విజిటర్స్ ఉంటే ఇలాంటి ఫస్ట్ వీడియోస్ తెలుగులో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. సో దట్ మేము చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. ఇంకేం కాల్సిన వీడియో స్టార్ట్ చేద్దాం. 2022 మోడల్ 1.2 లీటర్ మాన్యువల్ మనం డ్రైవ్ చేస్తున్నాము. సో ఫస్ట్ మనం ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి కాకుండా విజిబిలిటీ గురించి మాట్లాడతాను. ఎందుకంటే కొంచెం మనం డ్రైవ్ చేసిన తర్వాత, మంచి క్రూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. కొంచెం టైం స్పెండ్ చేద్దాం కార్ తోటి. విజిబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే సేమ్ అదే టైప్ ఆఫ్ విండ్షీల్డ్, కాకపోతే కొంచెం వెహికల్ యొక్క హైట్ కూడా తగ్గింది అండ్ బెటర్ ఏరోడైనమిక్స్ అండి. ఇప్పుడు ఈ కార్ ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకున్నట్లయితే మీరు హైవేలో క్రూజ్ చేసేటప్పుడు ఇంకొంచెం ఎఫిషియెంట్గా ఉండడానికి ఏరోడైనమిక్స్ చాలా బెటర్గా ఇంప్రూవ్ చేయడం జరిగింది. సచ్ దట్ మనకు కొంచెం బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా ఇందులో వస్తుంది. అండ్ సిటీలో ఒకవేళ నన్ను మాట్లాడినట్లయితే మీరు ఏ విధంగా నడిపినా కూడా బిట్వీన్ 14 to 17 ఫర్ షూర్ వస్తుంది అండర్ ఏసీ. ఎందుకంటే డే టు డే లైఫ్ మనం డ్రైవ్ చేసేదానికి అండ్ ఏఆర్ఐ క్లెయిమ్స్కి సంబంధించి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఉన్నాయో. హ్యాచ్ బ్యాక్ ప్రీమియం సెగ్మెంట్లో మనం చూసుకుంటే బలెనోకి సంబంధించి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కార్లో వెల్ రిఫైన్డ్ ఇంజన్. ఈ సెగ్మెంట్లోనే ది బెస్ట్ రిఫైన్. మీరు ఒకవేళ ఆల్ట్రోస్తో కంపేర్ చేసుకున్నా కూడా రిఫైన్మెంట్ లెవెల్ గురించి చెప్తున్నాను, లేదా i20తో కంపేర్ చేసుకున్నా కూడా ఈ కార్ యొక్క రిఫైన్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే అసలు వెహికల్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా అని కూడా అర్థం కాదు మీకు. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బలినో. బట్ ఎనీవేస్ రిఫైన్మెంట్ లెవెల్ గురించి పక్కన పెడితే లెట్స్ క్రూజ్ ఒకసారి మనం. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ గియర్లో ఉన్నాము. 3000 RPM రీచ్ అయ్యాము. క్రూజింగ్ లెవెల్, టాక్ లెవెల్స్లో కూడా ఏం డిఫరెన్షియేటింగ్ లేదు. వావ్, 80 రీచ్ అయ్యాం మనము. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ మళ్ళీ ఓవర్టేకింగ్ కూడా. ఎస్, బ్రేకింగ్ కూడా మనకి న్యూ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు ఇందులో. కొత్త బలినోలో ABS విత్ EBD ఇవ్వడం జరిగింది. అండ్ వెరీ ఫన్, లవ్ టు డ్రైవ్ అండి. బట్ ఒకటి ఏంటంటే ఇది ఏదైతే మనకి బౌన్సీ ఎఫెక్ట్, కొంచెం వాబ్లింగ్ ఉందో స్టిల్ కార్లో ఉంది వితౌట్ ఎనీ డౌట్. విజిబిలిటీ పరంగా మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా త్రూ అవుట్ కంప్లీట్లీ మనకి విజిబుల్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఈ పిల్లర్ ఏదైతే ఉందో ఇది కూడా మనం చూసుకుంటే పిల్లర్ ఎక్కడ కూడా డిస్ట్రాక్టింగ్గా మనకేం అనిపించట్లేదు. సో ఫుల్ విజిబిలిటీ, రోడ్ విజిబిలిటీ పరంగా మాట్లాడుకుంటే చాలా క్లీన్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే IRVM ఏదైతే ఉందో ఆటో డిమ్మింగ్ ఇచ్చారు. సో ఎవరైతే ఎక్కువగా హైవేస్లో డ్రైవ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ స్టీరింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఇందులో ఇచ్చారు. స్విఫ్ట్లో చూసాం కదా ఆ స్టీరింగ్ ఇచ్చారు. సో ఇంకొంచెం కాంపాక్ట్గా అనిపిస్తుంది, ఇంకొంచెం స్పోర్టియర్ నేచర్ ఫీలింగ్ ఏదైతే మనం హోల్డ్ చేస్తున్నప్పుడు ఉంటుందో ఆ ఫీల్ ఎక్కువగా ఇందులో ఉంది. ఇంకోటి మీరు చూడొచ్చు, హెడ్సప్ డిస్ప్లే ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు. యాక్చువల్లీ నేను టర్న్ ఆఫ్ చేశాను. ఇక్కడ మనకి ఇచ్చిన బటన్ ఏదైతే ఉందో దీన్ని మనము ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ హోల్డ్ చేసినట్లయితే ఈ విధంగా హెడ్సప్ డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. సో ఇందులో మనం చూస్తే ఇప్పుడు ఐ డోంట్ థింక్ సో వెదర్ మీరు చూడగలుగుతున్నారో లేదో 28 km/h టైం కూడా చూపిస్తుంది. RPM మీటర్ కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. సో ఒక రెవల్యూషన్ మూవ్. ఫీచర్ వైజ్ మాత్రం ఒక మంచి ఫీచర్ తీసుకొచ్చారని చెప్పాలి. సేఫ్టీ ఫ్రంట్ గురించి మనం మాట్లాడుకున్నప్పటికీ కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మనం రివర్స్ పార్కింగ్ కెమెరాని డెమాన్స్ట్రేట్ చేసి చూద్దాం. మీరు చూడొచ్చు రియల్ టైంలో ఇక్కడ యాక్చువల్లీ సెన్సర్. అండ్ ఇక్కడ చూసుకుంటే సైడ్లో మనకి కార్స్ ఏవేవి ఉన్నాయో అవి కూడా చూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు రియర్ వైపు. అండ్ అలాగే సో కంప్లీట్ ఇదైతే మనకి విజిబిలిటీ ఉందో ఇది కూడా చాలా బెటర్గా ఉంది. HDలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ వన్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్. ఇది కూడా చాలా బెటర్గా ఉందని చెప్పాలి. రైట్ ఫ్రమ్ ద బేస్ మోడల్ సిగ్మా ఏదైతే ఉందో అందులో నుంచే మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ని ఇవ్వడం జరుగుతుందండి. నో అదర్ బ్రాండ్ ఈజ్ ఆఫరింగ్ ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే, దట్ ఈ సెగ్మెంట్లో. అండ్ సస్పెన్షన్ అండ్ బ్రేక్స్ కొంచెం మనం ముందు డ్రైవ్ చేసిన తర్వాత మాట్లాడతాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ 4 డోర్స్కి సంబంధించి పవర్ విండోస్ ఏవైతే ఉన్నాయో రైట్ ఫ్రమ్ ద బేస్ మోడల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. ఇప్పుడు మనం ఒకసారి క్రూజ్ చేద్దాం. ఫస్ట్ మనం గేర్ డౌన్ చేద్దాం. సెకండ్ గేర్. ఓకే, 6000 RPM. యా వెహికల్లో అయితే వాబ్లింగ్ ఉందండి. 6000 RPM దగ్గర 85 కిలోమీటర్స్ మనం క్రాస్ చేసాము. నా ఇట్ ఈస్ 100 మీరు చూడొచ్చు. యా క్లియర్గా మీరు చూడండి వాబ్లింగ్ ఉంది. నేను స్టీరింగ్ కూడా జస్ట్ డెమాన్స్ట్రేట్ కోసం వదిలాను. ఎస్, దర్ ఈస్ ద స్టీరింగ్ స్టిఫ్నెస్ ఏదైతే ఉందో కొంచెం టైట్ ఉందండి.
నేను డ్రైవ్ చేస్తున్నా అని చెప్పట్లేదు, మళ్ళీ అన్న నువ్వు కావాలని చెప్తున్నావు అంటే నేను ఏం చేయలేను. కొంచెం ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్టిఫ్నెస్ అయితే ఉంది. ప్రీవియస్ మోడల్లో ఒక 70-80 తర్వాత మనం క్రూజ్ చేసినట్టయితే థర్డ్ గియర్లో సెకండ్ గియర్ తర్వాత ఆల్మోస్ట్ ఈ విధంగా స్టీరింగ్ కొంచెం షేక్ అయ్యేది. కానీ స్టెబిలిటీ పరంగా స్టీరింగ్లో కొంచెం చేంజెస్ అయితే నోటీస్ చేయొచ్చు మీరు. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడే ముందు ఇట్స్ వెరీ సాఫ్ట్, ఐడియల్ అండి. డే టు డే లైఫ్ డ్రైవ్ చేసే విధంగా అండ్ కొంచెం కమ్యూట్ చేసే విధంగా సస్పెన్షన్స్ ఉంటాయి మారుతి కార్స్కి సంబంధించి. హైవేలో కానీ అంటే ఈవెన్ రోడ్స్లో చాలా బెటర్గా ఉంటుంది. అన్ఈవెన్ రోడ్స్లో అయితే నడిపే ఛాన్స్ రాలేదు కాబట్టి సస్పెన్షన్ ట్యూనింగ్ కూడా కొంచెం చేంజ్ చేశారు. కానీ ఐ డోంట్ థింక్ సో మచ్ డిఫరెన్స్ కంప్లీట్లీ మనకి సస్పెన్షన్లో మేజర్ డిఫరెన్స్ అయితే వస్తుందని నేను అనుకోవట్లేదు. అండ్ దట్ దిస్ ఈస్ ఎ హ్యాచ్బ్యాక్ కార్ కాబట్టి యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఆఫ్ రోడింగ్ టైప్ ఆఫ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. సో స్టిఫర్ సైడ్గా లేదు, కొంచెం సాఫ్ట్గానే ఉంది. అండ్ ఇప్పుడు కంఫర్ట్ గురించి కూడా మాట్లాడుకుందామండి. నేను ఆల్రెడీ ఒక రౌండ్ రివ్యూలో కూడా మీకు డెమాన్స్ట్రేట్ చేసి చెప్పాను. అలా మంచి సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి బ్యాక్ సైడ్ నుంచి. ఇది చాలా బెటర్గా అనిపించింది, మోర్ కంఫర్ట్ ఆఫర్ చేస్తుంది. అండ్ క్లచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్లచ్ చాలా లైట్ ఉంది, ఇది మనందరికీ తెలుసు. సేమ్ ఇందులో కూడా అదే ఇవ్వడం జరిగింది. అండ్ బ్రేకింగ్ బైట్ కూడా మనకి ఇనీషియల్గా కొంచెం ప్రెస్ చేసిన వెంటనే బ్రేకింగ్ బైట్ వచ్చేస్తుంది. దానివల్ల మీకు హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు బ్రేకింగ్ మీరు చాలా కింది వరకు ప్రెస్ చేయకుండా ఇమీడియట్ బ్రేకింగ్ పాయింట్ ఉండడం వల్ల మీకు కూడా అది చాలా బెటర్ కాన్ఫిడెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ యాక్సలరేషన్ ఈజ్ ఎనీవేస్ నైస్. అండ్ ట్రాన్స్మిషన్లో మనం మాట్లాడుకున్నట్లయితే మీరు చూడొచ్చు, ఈవెన్ వన్ సింగిల్ ఫింగర్తో కూడా ట్రాన్స్మిషన్ మీరు ఆపరేట్ అనేది చేయవచ్చు. న్యూ కార్ కనెక్టెడ్ ఫీచర్స్ని కూడా ఆఫర్ చేస్తున్నారండి. 40+ ఫీచర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వెహికల్కి సంబంధించి ఏసీ ఆన్ అండ్ ఆఫ్ కానీ ఇలాంటి కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మీరు ఫోన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఫోన్లో కూడా మీరు చూసుకోవచ్చు, సర్వీస్ రిమైండర్స్ అండ్ ఆల్. సో కొన్ని బెటర్ ఫీచర్స్ని అయితే మోర్ ఫీచర్ లోడెడ్ కార్ అని చెప్పొచ్చు ఇప్పుడు బెలినో. అండ్ ఎనీవేస్ మీరు అందరు ఎక్స్పెక్ట్ చేసే వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ గ్లోబల్ ఎన్క్యాబ్ రేటింగ్ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి అది గ్లోబల్ ఎన్క్యాబ్ రేటింగ్ ఇంకా జరగలేదు, నేను కూడా దాని మీద కామెంట్ చేయలేను. బట్ వన్ థింగ్ ఈజ్ ప్రామిసింగ్, నేను ఫస్ట్ తెలుగు వీడియో మనమే చేశాము. బిల్డ్ క్వాలిటీ పరంగా వెహికల్లో మాత్రం చాలా అంటే చాలా బెటర్ ఇప్పుడు అయిందని చెప్పాలి. అండ్ అలాగే హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు మాత్రం స్టిల్ దెర్ ఇస్ దట్ వాబ్లింగ్ ఏదైతే ఫీలింగ్ ఉందో మనకి ఆ ఫీలింగ్ అయితే కార్లో ఉంది. అండ్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి మాన్యువల్తో పాటు AGS ఆటో గేర్ షిఫ్ట్ అంటున్నారు. దాన్ని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆటోమేటిక్ AMT అని చెప్పొచ్చండి. కానీ వన్ మిస్సింగ్ ఏంటంటే CVT మనకి ఇప్పుడు ఇందులో అవైలబుల్గా లేదు, విచ్ ఈజ్ లైక్ మోర్ ఫన్ లవింగ్ అని చెప్పాలి. ఒక మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చే ట్రాన్స్మిషన్ అది బెలినోలో ఉండే. కానీ అట్లీస్ట్ టాప్ మోడల్లో CVT ఇచ్చుంటే చాలా బెటర్గా ఉండేది, యాజ్ అన్ ఆప్షన్ ఉన్నా బెటర్గా ఉండేది. ఎందుకంటే ఎవరికైతే CVT కావాలి అండ్ అలాగే కొత్త బెలినో కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఆ ఒక్క ఆప్షన్ అయితే మిస్సింగ్ ఉంది. కానీ ఫేర్ పాయింట్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు వరకు ఆన్ సేల్లో ఉన్న టాప్ మోడల్తో చూసుకుంటే దీని ప్రైస్ కూడా కొంచెం తక్కువగా ఉంది. సో ఫేర్గా CVT మోడల్ ఇవ్వట్లేదు కాబట్టి ప్రైస్ని కూడా డిక్రీజ్ చేసింది మారుతి. అన్లైక్ అదే మేము కొత్త ఫీచర్స్ ఇస్తున్నాము, టాప్ సెగ్మెంట్ ఫీచర్స్ ఇస్తున్నామని చెప్పి ప్రైస్ని అదే విధంగా ఉంచకుండా ప్రైస్ని కూడా ఫేర్గా డిక్రీజ్ చేశారు. అది కూడా ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. డ్రైవింగ్ ప్లెజర్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనేం లేదండి. ఫన్ లవింగ్ కార్ ఇది డ్రైవ్ చేసుకోవడానికి సిటీలో కానీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ హైవేలో కానీ హైవేలో వెళ్ళేటప్పుడు ఒకవేళ 120 స్పీడ్స్ మీరు క్రూజ్ చేస్తూ ఉంటే కొంచెం మీరు జాగ్రత్తగా క్రూజ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం లైటర్ వెయిట్ ఉండే, ఇప్పుడు చూసుకుంటే బెటర్ వెయిట్ ఉంది. బట్ స్టిల్ ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది స్టిల్ ఈ కార్లో అయితే నేను ఫీల్ అవుతున్నాను. సో దట్ ఈస్ వన్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్. అలాగే ఏసీ చిల్నెస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఏసీ చాలా తొందరగానే చిల్ అవుతుంది. బయట కూడా టెంపరేచర్ చాలా ఎక్కువగానే ఉంది. అరౌండ్ 1:30కి నేను డ్రైవ్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్. వేసిన ఒక 1.5-2 మినిట్స్కి కంప్లీట్గా క్యాబిన్ చిల్ అయిపోయింది. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఫర్ ద ఏసీ చిల్నెస్. అండ్ మారుతి నుంచి ఏసీలో ఎప్పుడు కంప్లైంట్స్ కూడా లేవు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కార్లో ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఉంది మనకి. ఇది ఆన్ అండ్ ఆఫ్ కూడా చేయొచ్చు. జనరలీ ఆన్లో పెట్టుకుంటే బెటర్ ట్రాఫిక్లో మీరు డ్రైవ్ చేసేటప్పుడు. సిటీలో కమ్యూట్ చేసే వాళ్ళైతే డెఫినెట్లీ దీన్ని ఆన్గా ఉంచుకోండి. ఎందుకంటే యాజ్ ఇన్ ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్లో ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. అండ్ అలాగే మీరు ఎప్పుడైతే సిగ్నల్ పడిన వెంటనే క్లచ్ని ప్రెస్ చేస్తే మీరు అగైన్ ఇంజన్ ఆన్ అయిపోతుంది. సో ఇది మంచి ఫీచర్. దీంతోపాటు మీరు ఊకే ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ చేయకుండా అండ్ అలాగే మైలేజ్ ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో కొంచెం మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు హైవేలో డ్రైవ్ చేస్తున్నారనుకోండి, సింపుల్గా దీన్ని మీరు ఆఫ్ చేసుకున్నారంటే హైవేలో వెళ్ళేటప్పుడు ఊరికే మీరు ఆగాల్సిన పని ఉండదు కాబట్టి దీన్ని మీరు ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ కూడా చాలా మంచి ఫీచర్ అని చెప్పాలి కార్లో. అండ్ గ్లోబల్ క్రాష్ టెస్ట్ రేటింగ్ బెటర్ వస్తే మాత్రం
అట్లీస్ట్ 3 and above వస్తే మాత్రం బెలినో సేల్స్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. దట్ హ్యాచ్ బ్యాక్లో బెలినోకి చాలా మంచి సేల్స్ ఫిగర్ ఆల్రెడీ ఉంది, చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. ఆ కొంచెం గ్లోబల్ ఎన్కాప్ రేటింగ్ కూడా బెటర్గా వస్తే, సపోర్టివ్గా మారుతికి వస్తే మాత్రం చాలా మంచి సేల్స్ని డ్రా చేస్తుంది. సో ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. ద ఆనెస్ట్ ఒపీనియన్ ఏదైతే ఉందో నేను మీతో షేర్ చేశాను వితౌట్ బీయింగ్ ఎనీ బయాస్డ్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను టు పర్చేస్ ద బెలినో. అండ్ అట్లీస్ట్ మీకు ఈ కార్లో ఏ విధమైన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందుతారో అదైతే నేను నా ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేశాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్ అని ఈ వీడియోలో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ మీరు ఏం వీడియో చూడాలనుకుంటే కూడా కామెంట్స్లో మీరు అడగొచ్చు. నేను ఆ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.